నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. పసుపు రైతులతో కలిసి నామినేషన్ వేశారాయన. పసుపు రైతుల ఆశీర్వాదంతో నామినేషన్ వేయడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. డిపాజిట్ ఖర్చు కూడా పసుపు రైతులు భరించడం గొప్ప విషయమన్నారు. పసుపుతో పాటు అన్ని రకాల పంటలకు మద్దతు ధర ఇప్పించడానికి కృషి చేస్తానన్నారు. గల్ఫ్ వలసల్ని ఆపుతామన్నారు అరవింద్. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఫస్ట్ సెట్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. పసుపు రైతుల సమక్షంలో వాళ్ళ ఆశీర్వాదంతో నా ఎలక్షన్ డిపాజిట్ కూడా పూర్తిగా పసుపు రైతులు వాళ్ళు సమకూర్చి నాకు ఇవ్వటం ఎంతో అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఈ పంటలకి అన్నిటికి కూడా విత్తనాల కాడికెళ్ళి వ్యవసాయం కాడికెళ్ళి మార్కెటింగ్ స్ట్రీమ్ లైన్ చేయడానికి మంచి ప్రైజెస్ ఈ పంటలన్నిటికీ రావడానికి మా కృషి ఉంటుంది. ఇవన్నిటి ప్రాసెసింగ్ యూనిట్, ప్యాకేజింగ్ యూనిట్లు, స్టోరేజ్ ఫెసిలిటీస్ పెంచుకుంటూ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ మా మేనిఫెస్టోలో కూడా ఉంది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి అనుసంధానం చేయటం, మహిళా గ్రూపుల్ని కూడా ఈ వాల్యూ యాడెడ్ సర్వీసులో వాళ్ళు పాలు పంచుకునేటట్టు విధానం భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో ఉంది. భారతదేశాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ హబ్గా ప్రపంచంలోనే తీర్చిదిద్దాలన్నది మా సంకల్ప పత్రంలో ఉంది. అటువంటి బడ్జెట్ని, అటువంటి సంకల్పాన్ని పూర్తి స్థాయిలో వాడుకొని మేము ఇందూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఇవన్నీ సర్వీసెస్ తీసుకొచ్చి తద్వారా ఎంప్లాయ్మెంట్ వేల సంఖ్యలో పెంచుతాము. గల్ఫ్ వలసలు ఆపుతాము. గల్ఫ్లో ఉన్న సోదరులు కూడా తమ తమ కుటుంబాల దగ్గరికి, తమ తమ గ్రామాలకి రిటర్న్ వచ్చేటట్టు కూడా మేమందరం కృషి చేస్తాం. పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ ఎంపీగా రెండో టర్మ్లో ఇదంతా మా మేజర్ అజెండాగా కొనసాగుతుంది.